అనేది మహారాష్ట్ర ఎన్నికలను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. సార్ ఏంటి తప్పుడు మాటలపై ఉన్నత న్యాయస్థానాల హెచ్చరికలు? ఇది చాలా కీలకమైన ఇదండి. నిన్న మీరు నాకు ఆమె లేఖ ఒకటి వినిపించారు, మనం మాట్లాడాము. ఆ తర్వాత నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందరూ కొత్త ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విషయం మీద మాట్లాడారు. అలాగే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఇంకో కేసు జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆయన కూడా మాట్లాడారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏమన్నారంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏమన్నారంటే, విద్వేష ప్రసంగం వేరు, ఒకసారి ఆవేశంగా మాట్లాడడం వేరు. ఆవేశంగానో తప్పుగానో మాట్లాడారన్న వాళ్ళందరినీ మనం ఏం చేయలేం, కానీ వాళ్ళని వెంటనే చర్య తీసుకోవాలి, నోరు మూయించాలి కాదు. కానీ విద్వేష ప్రసంగం మీద సుమోటోగా కేసు పెట్టాలి అన్నాడు. ఓకే, సుమోటోగా కేసు పెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేది ఇది ఒక విధంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చకు ఒక కీలకమైన మార్గనిర్దేశం చేస్తుంది. ఎందుకంటే ఆయన తిట్టలేదా, ఈయన తిట్టలేదా అది కాదు ప్రశ్న. విద్వేష ప్రసంగం చేసి విష ప్రచారం చేస్తే సుమోటోగా కేసు పెట్టమని ప్రధాన న్యాయమూర్తి చెప్తున్న మాట. రెండింటికి తేడా చూపించమన్నారు. కానీ ఆనంద్ వెంకటేష్ జస్టిస్ మద్రాస్ హైకోర్టు ఇది తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద చులకనగా వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి శంకర్ కేసు. ఆమె నేను సారీ చెప్పాను, నేనేమి అవమానించలేదు, వాళ్ళు కొన్ని శతాబ్దాల కిందటి ఇక్కడికి వచ్చిన వాళ్ళనేమో మీరు పరిగణిస్తారు, మమ్మల్ని పరిగణించారా బ్రాహ్మణులని మాత్రమే నేను అన్నాను, సారీ చెప్పాను అంటే జస్టిస్ ఆనంద్ వెంకటేష్ చాలా స్పష్టంగా చెప్పారు. చాలా దారుణంగా మాట్లాడి విద్వేషాన్ని రెచ్చగొట్టి నేను సారీ చెప్పాను అంటే కుదరదు అని ఆమె ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. ముందస్తు బెయిల్ అంత అలా ఇవ్వడానికి అవకాశం లేదు. మీరు విద్వేష ప్రసంగాలు మీరు మాట్లాడినవి తెలుగు జాతిని, తెలుగు వాళ్ళను చాలా మనస్తాపానికి గురి చేసి బాధ పెట్టే విధంగా ఉన్నాయి. మీరు వాళ్ళు అంతఃపురాల్లో చాకిరీ చేయడానికి వచ్చారు, రాజుల యొక్క వేశ్యలకు, ఉంపుడు గత్తెలకు పనివాళ్ళుగా ఉండడానికి వాళ్ళు వచ్చారని మీరు వ్యాఖ్యల్లో మీరు స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేనేదో నా ఉద్దేశం అది కాదు, అది ఇది సారీ చెప్పానంటే ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సారీ చెప్పేస్తారు. సారీ చెప్పారు కాబట్టి క్రైమ్ ఎక్కడికి పోదు, తప్పకుండా వాళ్ళ మీద దానికి వాళ్ళు ఫలితం అనుభవించాలి, దానికి చర్య తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు ఆయన. అంటే ఈ రెండు ఇప్పుడు జరుగుతున్న డిబేట్ రీత్యా చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మనం చూడాల్సి ఉంటుంది. ఇందాక మనం చర్చించిన లోకేష్ వర్సెస్ అంబటి దానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ వీళ్ళు సారీ చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు, కనీసం చెప్పి అన్నాము అని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఎక్కడో చోట దిద్దుకోవడానికి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదనేది తెలీదు. నేను నిన్ననే వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన మిత్రులు ఇద్దరు ముగ్గురితో ఎందుకో మాట్లాడాను. కొంచెం కూడా జగన్ గారి సంస్థానంలో కానీ ఆలోచన విధానంలో కానీ కొంచెం కూడా మార్పు లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉందో ముఖ్యమంత్రి పేషి, ముఖ్యమంత్రి ఇది అదే పద్ధతిలో ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. కానీ అసలు ప్రజలకు దగ్గర అవుదాము, కార్యకర్తలు ఇప్పటికి కూడా మాట్లాడాలా వద్దా, సమయం ఇవ్వాలా వద్దా, ఇంతకుముందు కంటే ఇప్పుడు కూడా ఏం సులభంగా కలుసుకునే అవకాశం ఏం కలగట్లేదు. మీడియా గోష్ఠులు అంటే వీటికి కూడా అందరూ మీడియా వాళ్ళు వెళ్ళటము లేదు, వెళ్ళిన వాళ్ళకు కూడా ఫ్రీగా ఉండలేదు. ఆయన చెప్పదలుచుకున్నంత వరకు చెప్తున్నారు, తర్వాత ఆగిపోతుంది. కాబట్టి జగన్ వైఖరి, ఆలోచన వీటిలో పారాడిమ్ షిఫ్ట్ అంటారే, ఒక వాస్తవాన్ని గుర్తించి ప్రజల తీర్పుకు అనుగుణంగా తనను తాను మలుచుకోకపోతే మటుకు చాలా